హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే టేస్టీ లడ్డు అనమాట. జ్యూసీగా నెయ్యి ఫ్లేవర్ తగులుతూ సూపర్‌గా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 2 కప్పుల శనగపిండిని జల్లించుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల శనగపిండికి కొలతలు చెప్తున్నాననమాట. ఇక్కడ ముందుగా 2 కప్పులు శనగపిండి జల్లించుకొని తర్వాత కొంచెమే అంటే కొంచెం ఇందులో మనము కొంచెం అంటే కొంచెం ఉప్పేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి గరిటె జారుడుగా కలుపుకోవాలన్నమాట. పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని నూనె బాగా కాగిన తర్వాతే ఇలా కొద్దిగా పిండిని బూందీ వేసుకునేటప్పుడు బూందీ గరిటె అనేది నూనెకి దగ్గరగా ఉంచుకోవాలి. దూరంగా ఉంచుకుంటే తోకలు అనేవి వచ్చేస్తాయి. బూందీ అంతా దూరంగా పెడితే బూందీ అనేది తోకలు వచ్చేస్తుంది. బూందీ వేసేటప్పుడు మంట అనేది మీడియం మంట మీద కాల్చుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా బూందీ వేయించుకొని ఇలా తయారు చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నూనెని కొంచెం కాసేపు కాగనిచ్చిన తర్వాత మళ్ళీ బూందీ వేసుకోవాలి. నూనె సరిగా కాగకుంటే బూందీ వేస్తే సరిగా రాదు. పిండి కన్సిస్టెన్సీ మనం కరెక్ట్గా కలుపుకున్నామంటే ఇలా గుండ్రంగా బూందీ వస్తుంది. సో మనం ఎక్కువగా వేగనిచ్చుకోకూడదు. ఈ బూందీని వెంటనే తీసేయాలి. ఎంత చక్కగా రౌండ్గా వచ్చిందో. ఇలా అంతా పిండి మొత్తం బూందీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నెయ్యి తీసుకొని మనం జీడిపప్పు, ఎండు ద్రాక్ష చిన్న మంట మీద లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పాకం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని మనం 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల చక్కెర వాడుతున్నాం ఇక్కడ. అదైతేనే కరెక్ట్ కొలత, తీపి అనేది సరిపోతుంది. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల చక్కెర తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని చక్కెర కరిగించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పాకం అనేది దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం వచ్చే వరకు మనం కలుపుకుంటూ పాకం ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే పాకం ముదిరిందంటే లడ్డూలు గట్టిగా వస్తాయి. దగ్గరే ఉంటూ కలుపుకుంటూ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. తీగ పాకం వచ్చి మనకు ఇలా ఒక లైన్ ఏర్పడింది అంటే మనకు పాకం అనేది తయారైనట్టే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి, మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని, జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసి కలుపుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడు లడ్డు చుట్టుకోవడం రాదు. మొత్తం కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత మనం పట్టుకోగలిగినంత వరకు అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు మనము దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బూందీ అంతా పాకంని పీల్చి జ్యూసీగా తయారవుతుంది. గోరువెచ్చగా అయిన తర్వాత మనకు లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉందంటే అప్పుడు మనం లడ్డూలుగా ఇలా చుట్టుకోవాలన్నమాట. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నామంటే మనకు నెల రోజుల పాటు ఇంతే ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, లడ్డు అయితే జ్యూసీగా సూపర్గా వచ్చినాయి. టేస్ట్ అయితే ఎన్ని రోజులైనా కూడా ఇలానే ఉంటాయి. ఇదే ప్రాసెస్లో చేసినామంటే కనుక టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.